అనుభూచికి బెదరం, ఇది టైటిల్. అణ్వస్త్ర బెదిరింపులను సహించం, ఉగ్రవాదులు వారికి ఆశ్రయమిచ్చే ప్రభుత్వాల్ని వేర్వేరుగా చూడం, నుదుట సింధూరాన్ని తుడిచే సాహసం చేస్తే వాటి ప్రధాన కార్యాలయాలని తుడిచిపెట్టేశాం, ఇంకా తుడిచిపెట్టవలసింది ఉంది. సరిహద్దుల్లో దాడికి సిద్ధమైతే పాకు గుండెలపైనే దాడులు చేశాం. భద్రతా బలగాల తెగువ పరాక్రమం తిరుగులేనివి. ఉగ్రవాద స్థావరాలే కాదు, నైతిక స్థైర్యాన్ని బదాబదలు చేశాం. అంటే బదులుకు బదులు తీసుకున్నాం. మన దాడులతో పాక్కు ఊహకు కూడా అందనంత విధ్వంసం. అందుకే ప్రపంచ దేశాన్ని వేడుకుంది, పరిగెత్తుకుంటూ వచ్చింది. మేడ్ ఇన్ ఇండియా రక్షణ వ్యవస్థల సత్తా ప్రపంచానికి తెలిసింది. ఉగ్రవాదం చర్చలు సహజీవనం సాగించలేవు, ఉగ్రవాదం వ్యాపారం ఒకటే బాటలో పయనించలేవు, రక్తం నీళ్లు కలిసి ప్రవహించలేవు. ఎస్, ఎంత అద్భుతం ఇది! ఉగ్రవాదం చర్చలు సహజీవనం సాగించలేవు, ఉగ్రవాదం వ్యాపారం ఒకే బాటలో పయనించలేవు, రక్తం నీళ్లు కలిసి ప్రవహించలేవు. జాతిని ఉద్దేశించి చేసినటువంటి ప్రసంగంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పినటువంటి మాటలు ఎంత బిగ్గెస్ట్ మాటలు మోడీ చెప్పాడు. అసలు ఉగ్రవాదం చర్చలు సహజీవనం సాగించలేవు. ఉగ్రవాదం ఉన్నది, దాన్ని పూర్తిగా వాళ్ళు నివారించుకోవాలి. అసలు ఉగ్రవాదాన్ని పెట్టి పోషించవలసినటువంటి అవసరం లేదు, కానీ వాళ్ళు పోషిస్తున్నారంటే మరి ఉగ్రవాదము మేము మీతో చర్చలు చేస్తే అది పొంతన ఉండదు, అది సహజీవనం చేయలేదు. మీ ఉగ్రవాదాన్ని మాకు అప్పచెప్పండి, లేదా పెంచి పోషించడం అనేటటువంటి మానుకోండి, మాకు అప్పచెప్పండి, మేము వాళ్ళ కథ చూస్తామంటున్నాడు. మామూలు మాట కాదు, చాలా అద్భుతమైన మాట కదా. తర్వాత పిఓకే సంగతి తర్వాత ఉంచుదాం. ఉగ్రవాదం అనేటటువంటిది, ఉగ్రవాదం పెట్టుకొని మీరు ఉగ్రవాదాన్ని పోషిస్తూ ఉగ్రవాదాన్ని పెట్టుకొని మాతో చర్చలు చేస్తానంటే అది సహజీవనం కాదు, సహజీవనం చెయ్యలేము, అది కొనసాగే అవకాశం లేదు, కలిసి ఉండలేము, చాలా కష్టం అనేటటువంటిది ఆయన అర్థం. ఉగ్రవాదం వ్యాపారం ఒకే బాటలో పయనించలేవు. వ్యాపారానికి ఎంత అడ్డు ఉంటుంది ఉగ్రవాదం అనేది? వ్యాపారం చేసేటటువంటి పరిస్థితి ఉంటుందా ఉగ్రవాదం పెంచి పోషిస్తున్నప్పుడు? అది కూడా సాధ్యం కాదు అంటున్నాడు. అదేవిధంగా రక్తం నీళ్లు కలిసి ప్రవహించలేవు. ప్రవహిస్తాయా? కలిసిపోతాయి నీళ్ళల్లా ఆటోమేటిక్గా. మీరేమో రక్తం, మేమేమో నీళ్ళు అంటున్నాడు. చెప్పగానే చెప్తున్నాడు, మీరు రక్తం, మేము నీళ్ళు. నీళ్లు ప్రపంచానికి అవసరం, మీ రక్తం ఎవరికి అవసరం రా బాబు? మీ రక్తం ఎవరికి అవసరం? మీరు రక్తపాతాన్ని సృష్టిస్తూ ఉన్నారు. మీ రక్తం ఎవరికి అవసరము? మేము నీళ్ళు. మా నీళ్లను బంద్ చేసినప్పుడు మీకు అసలు కథ తెలుస్తుందనే సింధూర్ నదిని ఆఫ్ చేసేసిండు, నీళ్ళను ఆఫ్ చేసేసిండు. నీళ్ళు రక్తం తాగుకుంటుంటాడా వాడు? పాకిస్తానోడు రక్తం తాగుకుంటూ ఉంటాడా? అన్నం తిని వాడు ఏదైనా భోజనం చేసి ఇక రొట్టెలో గిట్టెలో ఏదో ఒకటి తిని రక్తం తాగుకుంటూ ఉంటాడా? రక్తం తాగుకుంటూ పులి సింహాలు తాగుతాయి, క్రూర జంతువులు మృగాలు రక్తం తాగుతాయి. నీళ్లు తాగుతూ కూడా రక్తానికి అలవాటు పడతాయి. కాబట్టి నేనేం చెప్తానంటే ఎంత అద్భుతంగా దాంట్లో ఎంత అర్థం ఉన్నది అసలు. మేము వ్యాపారం చేసుకొని బతికేటోళ్ళం, మీరు ఉగ్రవాదాన్ని పోషిస్తూ బతికేటోళ్ళు అన్నాడు. ఎంత గొప్ప మాట. మేము వ్యాపారం చేసుకొని మా దేశాన్ని అభివృద్ధి పథంలో ప్రజలకు సేవ చేయాలనేటటువంటి కోరికతో, మా దేశం అభివృద్ధి కావాలనేటటువంటి కోరికతో మేము వ్యాపారాలు చేసుకొని బతికేటోళ్ళం. మీరేమో ఉగ్రవాదం నడిపేటోళ్ళు, ఉగ్రవాదాన్ని పోషించుకుంటూ నడిపేటోళ్ళు. మీకు మాకు పడదు, మీకు మాకు సెట్ కాదు అని చెప్తున్నాడు. కాబట్టి దయచేసి అర్థం చేసుకొని ముందుకోదాం. రాజకీయం వద్దు. వాస్తవానికి రాజకీయం వల్ల మనకు నష్టం జరుగుతుంది తప్ప పెద్దగా ఏముండదు. ఇలా మనం బీఆర్ఎస్కైనా
కాంగ్రెస్కైనా బీజేపీకైనా ఎవరికి సపోర్ట్ చేసినా మీ అందరూ కూడా దయచేసి ప్రజల పక్షాన ఒక్కసారి ఆలోచించండి. ప్రజలకు జరుగుతున్నటువంటి అన్యాయం మీద మీరు కాస్త నీళ్ళలాగా ఉండండి, వ్యాపారంలాగా ఉండండి.